ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్పనిసరిగా మన ప్రార్థనను ఆలకించే వాడై ఉన్నాడు. ఏమండి, మనందరికీ తెలుసు, అంటే నాకు ఎలాగా కనిపించిందంటే ఆ పావురం ఎలా కనిపించిందంటే ఇలా రౌండ్, రైట్ రౌండ్ అలాగా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ. అండ్ మీరు కూడా, సంఘం కూడా దర్శనాలు చూడాలి. బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, దర్శనము లేక సంఘము నశించిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మనందరం ఆ దర్శనంలోకి వచ్చుదుముగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో నాకు ఆ పవర్ అలాగైతే ఏమండి, మనందరికీ తెలుసు భూమి ఎలా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో భూమి ఎలా ఉందంటే ఏం చెప్తారు? గుండ్రంగా ఉందా? ఆకారం లేదు. మనం చూస్తే భూమి గుండ్రంగా ఉంది, అక్కడున్న భూమి చూస్తే దానికి ఒక ఆకారం లేదు. ఆకారం లేని, నివాస యోగ్యముగా లేని భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లలాడుచుండగా, సంచరిస్తుంటుండగా, తన వేడిని ఇవ్విస్తూ ఉంటుండగా, ఆకారం లేని భూమి ఆకారముతో వచ్చి జీవము కలిగిన, జీవించడానికి యోగ్యమైన ఒక భూమిగా మారిపోయిందట. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం కూడా అలానే నిర్జీవంగా ఉన్న మనందరి మీదకి దేవుని ఆత్మ వచ్చి మనందరినీ బలపరిచి స్థిరపరచబోతుంది. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సో బైబిల్ గ్రంథం ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, ఎజ్రా 3వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా దయాళుడు, ఇజ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకుల్లోని, లేవీయుల్లోని కుటుంబము, ప్రధానుల్లోని వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడి ఉన్న మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే వారు అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా ఆ వచనం మీద మీరు చేపెట్టండి. ఆ వచనం మీద చేపెట్టి కళ్ళు మూసుకోండి. నా జీవితంలో కూడా ఆ పునాది కనబడాలి ప్రభువా. నా జీవితంలో కూడా ఆ పునాది కనబడాలి ప్రభా. నన్ను రీస్టోర్ చేయండి. నా కుటుంబంలో నీ పునాది మరలా కనబడాలి. పడిపోయిన ఈ దేవాలయం పునాదులు మరలా కట్టబడినప్పుడు ఆ పునాదులు మాకు కనబడాలి ప్రభువా. ప్రభా, పునాదులు లేక ఆ దేవాలయాలు ధ్వంసమైపోయి ఉన్నాయి ప్రభా. దేవాలయం ఉండేది అని చెప్పుకున్నారు కానీ మొత్తం అంతా ధ్వంసం అయిపోయింది. ఇదిగో నా తండ్రి, నా జీవితంలో నేను పెద్దగా ఏడ్చి సంతోషముతో నీ సన్నిధిలో ఉండటకు కృప చూపించే, ఆ పునాది కనబడటకు కృప చూపించమని యేసయ్య నామంలో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది రైట్, లార్డ్. బైబిల్ మూసేయండి. నా వైపు చూస్తూ వాక్యం త్వరగా వినాలి. ఏమండి, మీ అందరికీ తెలుసు, ఇటు చూడాలి అందరూ. ఓకే, సో మీ అందరికీ తెలుసు సొలొమోన్ ఒక ఫస్ట్గా దేవాలయాన్ని నిర్మించాడు. ఈ దేవాలయాన్ని చాలా గ్రాండ్గా ఓపెన్ చేశాడు. అక్కడ కూడా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమని ఉన్నదంటే పూర్వీకులు, అంటే మొదటి దేవాలయం యొక్క పునాదిని చూసిన పూర్వీకులు. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఇదే దేవుని యొక్క ఆలయం అనుకుందాం, సొలొమోన్ కట్టించిన ఆలయం. ఈ ఆలయం కట్టించక ముందు ఇక్కడ కొన్ని పునాదులు వాళ్ళు చూశారంట. పునాదులు చూస్తుంటే వాళ్ళ ఒక ఉద్యోగం, త్వరలో మేము దేవాలయమును చూడబోతున్నాం, మందిరమును చూడబోతున్నాం, ఆ మందిరం మీదకి దేవుని మహిమ రాబోతుంది. ఇది వాళ్ళ ఆశ. ఆ మందిరాన్ని చూశారండి. కానీ కొన్ని రోజులకి బబులోనియా రాజు, జాగ్రత్తగా చూడండి, ఇదే అనుకోండి దేవుని ఆలయం, ఈ దేవుని ఆలయంలో ఉన్న అన్నిటిని పట్టుకుపోయాడట. మొత్తం అక్కడున్న సామాన్లను, దేవుని యొక్క అన్ని ఏదైతే యూస్ చేస్తారో ఆ వస్తువులన్నిటిని ఆలయంలో దేవుని యొక్క బలిపీఠం దగ్గర యూస్ చేస్తున్నవన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవాలయాన్ని అగ్నితో కాల్చేశారంట.
అగ్నితో కాల్చేశారు. ఇప్పుడు ఆ దేవాలయం ఏమైందో తెలుసా? పూర్తిగా నేలమట్టం అయిపోయింది. సడన్గా ఎజ్రా టైంలో వాళ్ళు చూస్తుంటే దేవాలయం మళ్ళీ పునాది వెయిట్ చూచి ఏడవడం ప్రారంభించారంట. ఏమండి, మన జీవితాల్లో కూడా దేవుడు ఒక ఆలయంగా మనందరినీ మన జీవితాలు ప్రారంభించాడు. నా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది. ఆ సహోదరి వచ్చి నాకేం చెప్తుందంటే, బ్రదర్, నా కొడుకుని ఏదో ఒక దుష్టాత్మ పట్టి మాటికి అగ్నిలో పడేయడానికి చూస్తుంది. అబ్బాయి అంట ఇలాగా మంట దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఆ గ్యాస్ స్టవ్ దగ్గరికి వస్తాడంట, చేయి పెడతాడంట. కొన్నిసార్లు ఏదైనా అగ్ని ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడంట. కాలిపోతుంది శరీరం అంతా, బట్ స్టిల్ అలానే ఉంటున్నాడండి. బైబిల్లో ఉన్న స్టోరీ గుర్తొచ్చింది. మాటికి అది ఉపవాత్మ అగ్నిలో పడేయడం. దేనికోసమో తెలుసా? జాగ్రత్తగా చూద్దాం. పాత నిబంధనలో ఏ దేవాలయం అయితే ఉన్నదో దాన్ని అగ్ని చేత కాల్చేశాడు బబిలోను రాజు. ఇప్పుడు ఏమీ లేదు, దేవుని ఉపకరణాలు ఏమీ లేవు అక్కడ. దేవుని ఆలయం మీదకి దేవుని మహిమ రావడానికి ఆలయమే లేకుండా పోయింది అక్కడ. సొలొమోను కట్టినప్పుడంట ఆ దేవాలయం అంతా పూర్తి చేసినాక దేవాలయం మీదకి మహిమ వచ్చిందట. ద టెంపుల్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏమండి, మనందరం ఎలాగా ఉండాలి అంటే, యు హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ చేత. అప్పుడు ఆ మహిమ వచ్చేసరికట అక్కడ ఉన్న యాజకులు ఎవరైతే చేస్తున్నారో ఎవరు చేయలేకపోయారట. ఏమండి, మళ్ళీ చెప్తున్నాను, దేవాలయం ఉండడం ముఖ్యం కాదు. దేవాలయము బైబిల్లో ఏమని రాయబడి ఉందో తెలుసా? దేవాలయము పూర్తి చేసిన తర్వాత, ఆ దేవాలయంను పరిశుద్ధపరిచిన తర్వాత అక్కడ దేవుని మహిమ దిగి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు దేవాలయం అంతా పరిశుద్ధపరిచిపోయి మహిమ వస్తే, ఇక్కడ చూడండి, యాజకులు ఎవరైతే అక్కడ పరిచయం చేస్తున్నారో మన పడిపోయారట కిందన. అంత మహిమను చూసిన వాళ్ళు సడన్గా ఏం కనబడుతుందో తెలుసా? పునాదులు వేస్తుంటే వాళ్ళు ఒక్కరికొక్కరు ఏడుస్తున్నారట. ఏడుస్తున్నారు. దేనికేసం ఏడుస్తున్నారో తెలుసా? మళ్ళీ ఇక్కడ దేవుని ఆలయమును మేము చూడబోతున్నాం. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. ఏమండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకేం చెప్పాడో తెలుసా? చాలా మందిని ఈరోజు నేను ఆలయములుగా మార్చబోతున్నాను. నౌ యు ఆర్ బికమ్ ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు త్వరలో నువ్వు ఒక దేవాలయంగా మారబోతున్నావు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ పునాది రాయి నాకు కనబడుతుంది. పునాది రాయి కనబడుతుంది. మనలో చాలామంది ఆలయాలుగా ఉన్న మనం ధ్వంసం అయిపోయాం. దేవుని మహిమతో ఉండాల్సిన మనందరం ఆ పునాదులే లేకుండా కాల్చబడుతున్నాం. మా మమ్మీకి ఒక కళ వచ్చిందండి. ఈ కళలో మా ఇంట్లో అందరు నా వైపు చూడాలి. మా ఇంట్లో కొన్ని కాలం క్రితం చనిపోయిన ఒక వ్యక్తి ఆ కళ్ళలో కనిపించి మా మమ్మీని చేపట్టుకొని ఆ ప్లేస్కి నేను ఎక్కడున్నానో మా మమ్మీ అడిగారంట. నువ్వు ఎక్కడున్నావు అంటే, నేనున్న స్థలాన్ని నీకు చూపిస్తానని చెప్పి మా మమ్మీ ఆ స్థలంలోకి తీసుకెళ్తుంటే అక్కడ దూరం నుంచి చూస్తుంటే చాలా వేడి ఉన్నదంట. ఆ వేడిలో ఇలాగా అగ్ని ఇలా సముద్రపు కెరటాలాగా అలలాగా వెళ్తుంటే ఆ వేడి గాలి వస్తుందట. మా మమ్మీ అడుగుతున్నారట, అమ్మ నువ్వు ఎట్లా ఉన్నావు అక్కడ? ఆ గాలి నీకేమి హాని చేయట్లేదా అంటే, మా మమ్మీకి ఒళ్ళంతా ఏదో కాలిపోతున్నట్లు అలా అనిపిస్తుంటే మా మమ్మీకి ఇంక అర్థం కాలే. నేను ఇక్కడే ఉంటున్నానమ్మా అని చెప్పి ఆ ఆత్మ ఆ నీటిలోకి ఒక్కసారి దూకి లాగే ఏడుస్తుందట. ఏడ్చి మళ్ళీ పైకి ఒక బాల్ లాగా పైకి వెళ్తుంది, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ మా మమ్మీ దగ్గరికి వచ్చిందట, నేను ఇలాగే ఉన్నాను, ఐఎమ్ లైక్ దిస్, నేను ఇట్లాగే ఉన్నాను అని చాలా ఏడ్చిందట.
ఒకటే చెప్పింది ఏంటో తెలుసా? నేను కరెక్ట్గా లేనమ్మా, నేను ప్రభు దగ్గర కరెక్ట్గా లేను. ఈరోజు నీ దేవాలయం మహిమతో నిండిపోతే నీ పునాదులు కనిపించాలిగా. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, ఒక పునాది కనపడాలి నీలో. ఆ పునాది మీద నీ దేవాలయాన్ని కట్టాలి నువ్వు. సొలొమోను కట్టిన దేవాలయము మహిమతో నిండి ఉన్నది. కానీ సొలొమోన్తో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సొలొమోన్, నేను చెప్పినది ఏదైనా చేయకుండా నువ్వు మానితే నా మహిమ ఈ దేవాలయాన్ని విడిచి వెళ్ళిపోతుంది. నా మహిమ ఇక్కడ ఉండదయ్యా, జాగ్రత్తగా ఉండు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? అనేక మంది స్త్రీలతో తన జీవితాన్ని పంచుకున్నాడు. బైబిల్లో ఏమన్నా, జాగ్రత్తగా వినాలి, బైబిల్లో ఏమన్నదంటే ఆ స్త్రీలందరూ కలిసి సొలొమోను మనసును తిప్పేశారంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఏ పాపం మీ మనస్సును దేవుని వైపు నుంచి మరల్చి ఒక స్త్రీ దగ్గరికి నిన్ను తీసుకెళ్ళింది? ఏ స్త్రీ నీ మనస్సును దేవుని వైపు నుంచి మరల్చి శాపం వైపుకి తీసుకెళ్ళింది? ఏ వాట్సాప్లో మెసేజ్లో నీ జీవితాన్ని దేవుని మందిరములో ఉండాల్సిన నీవు, దేవుని మహిమతో నిండాల్సిన నీవు, దేవాలయంలో మహిమను కోల్పోయి కాల్చబడినట్లుగా నీ జీవితాన్ని పాడు చేసింది? ఏ పురుషుడు నిన్ను లోబర్చుకొని నీ జీవితంలో ఉన్న మహిమనంతటిని దొంగలించాడో? బైబిల్లో ఏమని రాయబడి ఉన్నది అంటే, అక్కడున్న స్త్రీలందరూ సొలొమోను మనస్సును తిప్పివేశాను. అంతే జరిగింది. సొలొమోను ఏ దేవాలయం అయితే కట్టించాడో ఆ దేవాలయంలో ఉన్న మహిమ పోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో దేవాలయం, అందులోనే ఆ దేవాలయంలోనే మహిమ అయితే, క్రొత్త నిబంధనలో ఉన్న దేవాలయం మనమే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.